చూసావా, అన్ని ఛానల్స్ హెడ్లైన్స్ నీ గురించే. సోమవారం కోర్టులో హాజరు కానున్న ఎన్టీవీ రిపోర్టర్ అనసూయ, జెమినీ న్యూస్. గులాబీ పువ్వు గోవింద్ బతికే ఉన్నాడంటే అనసూయ ఇంతకుముందు చంపింది ఎవరిని? ఈటీవీ 2. అనసూయ పొడిచింది గులాబీ పువ్వు గోవిందని కాదు, ఒక ఆస్మా పేషెంట్ని. పేషెంట్ పరిస్థితి విషమం. టీవీ 9. నీకు ఇంతకుముందే ఒకసారి చెప్పాను, మనం హెడ్లైన్స్ సృష్టించాలే కానీ మనమే హెడ్లైన్స్ కాకూడదని. సార్, వాడు బతికే ఉన్నాడు. ప్లీజ్ బిలీవ్ మీ సార్. ప్లీజ్, నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. నీ ప్లేస్లో ఒక కొత్త రిపోర్ట్ని అపాయింట్ చేశాం. మండే జాయిన్ అవుతుంది. బ్యాలెన్స్ వర్క్ ఏమైనా ఉంటే 2 రోజుల్లో ఫినిష్ చేసి నీ శాలరీ తీసుకెళ్ళు. హలో అనసూయ, అనసూయ ఏం చేసింది? ఆగమన్నా ఆగకుండా రెచ్చిపోయింది, పుచ్చిపోయిన పండులాగా రాలిపోయింది, అరచేతిలో అప్పడంలా చితికిపోయింది. ఈ రోజు నీకు ఈ పరిస్థితి వస్తుందని నాకు ఆ రోజే తెలుసు. అప్పుడే నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తుంటే ఈ రోజు నీ బతుకిలా టైటానిక్ షిప్ అయ్యేది కాదుగా. జర్నలిస్ట్గా ఆఖరి 48 గంటలు పండుగ చేసుకో. నెత్తి మీద పిడుగు పడ్డానికి 1 సెకండ్ చాలు. నాకు 48 గంటలుంది. అదేముందో నీకేమైనా అర్థమైందా? లేదు కానీ గ్యారంటీగా నేను ఎత్తి మీద ఏదో పడబోతుందని మాత్రం అర్థమైంది. ఎందుకైనా మంచిది ఓ మంచి హెల్మెట్ పురమాయించిన. కిటీ. అనసూయ, హాయ్. ఐ యూ ఓకే? ఐమ్ ఫైన్. ఐ నీడ్ యూ హెల్ప్. ఎనీథింగ్ అనసూయ, చెప్పు, ఏం కావాలి నీకు? గోవింద్ గడి కేసు ఫైల్ ఎక్కడుంది? నా దగ్గరే ఉంది. హియర్ ఇట్ ఈస్. Five murders, 5 organs missing. Why? ఏంటి, నువ్వు కూడా నన్ను పిచ్చిది అనుకుంటున్నావా? నో 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 నో, అలాంటిదేం లేదు. చెప్పు, ఏం చేద్దాం? ఐ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్ బాస్టర్డ్. వాడి మోటివ్ ఏంటి? వాడి మర్డర్స్ ఎందుకు చేశాడు? ఆ అవయవాలు తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు? వాడేం చేస్తున్నాడో తెలియదు కానీ మొన్న ఈవిడ హస్బెండ్ కనబడ్డాడు. ఈవిడ కిడ్నీ పాడైపోతే కొత్త కిడ్నీ పెట్టించాడట. ఆ గోవింద్ గాడేమో ఈవిడని చంపి ఆ కిడ్నీనే తీసుకెళ్లిపోయాడు. ఆ ఆపరేషన్ కోసం ఉన్న కోళ్ల ఫారం కూడా పోగొట్టుకున్నాడు. భార్య పోయి, వ్యాపారం పోయి, చాలా బ్యాడ్ షేప్ లో ఉన్నాడు. ఏంటి, ఈవిడికి పెట్టిన కిడ్నీ వేరే ఎవరిదోనా? అవునమ్మా, కిడ్నీ ఫ్రీగా వచ్చిన హాస్పిటల్ ఖర్చు చాలా అయిందమ్మా. ఆ హాస్పిటల్ వాళ్ళు నా కోళ్ల ఫారం రాసిస్తే గానీ మా ఆవిడకి ఆపరేషన్ చేయలేదు. కోళ్ల ఫారం రాయించుకొని ఆపరేషన్ చేశారా? షాకింగ్. ఏ హాస్పిటల్ అది? ఆ నేషనల్ హాస్పిటల్ అమ్మా. నేషనల్ హాస్పిటల్. ఈ హాస్పిటల్స్ లో జరిగే స్కాముల్లో ఇది కూడా ఒకటండి. స్కామా? మరి లేకపోతే ఏంటండి? ఇలా మనుషులకు ఆపరేషన్ చేసి కళ్ళు పెట్టడం, ఆ ఆపరేషన్ కోసం డబ్బులు తీసుకోవడం, మళ్ళీ వాళ్ళనే చంపించి ఆ కళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకోవడం, ఇది స్కామ్ కాకపోతే ఏంటండి? మీరేం చేస్తారో నాకు తెలియదు మేడం. ఎలాగైనా సరే ఆ నేషనల్ హాస్పిటల్ వాళ్ళ బండారం మొత్తం బయట పెట్టాలి. నేషనల్ హాస్పిటల్? అవునండి, మా ఆవిడికి కన్ను పెట్టింది అక్కడే కదా. మీ చెల్లెలికి ఆపరేషన్ జరిగింది ఏ హాస్పిటల్లో? నేషనల్ హాస్పిటల్లోనమ్మా. మీ అమ్మాయి కిడ్నీ ఆపరేషన్ నేషనల్ హాస్పిటల్లోనే జరిగిందా? అవునమ్మా. మనకి మన ఆన్సర్స్ ఇక్కడే దొరకాలి. ఆ గోవింద్ గారు చంపిన 5గురిలో 4 ఈ హాస్పిటల్ పేషెంట్సే. బ్లడీ కోఇన్సిడెన్స్. వాడు కూడా ఇక్కడే పనిచేసేవాడు. అయితే ఆ చనిపోయిన వాళ్ళందరి పేషెంట్ రికార్డ్స్ కావాలి. ఇవ్వటం కుదరదు. అదేదో ఇప్పుడు చెప్పండి. ఓ, టీవీ వాళ్ళ ఏంటి? కెమెరా చూస్తే భయపడిపోతాను అనుకున్నావా? చూడమ్మాయి, ఈ హాస్పిటల్ ఎవరిదనుకుంటున్నావు? సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గారి చుట్టాలది. అర్జెంటుగా బయలుదేరండి, లేకపోతే సెక్యూరిటీ వాళ్ళని పిలవాల్సి వస్తుంది. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మీకేం కావాలి? పేషెంట్ రికార్డ్స్. పేర్లే ఉన్నా తెలుసా? తులసిరామ్ ప్రకాష్, వేమూరి ప్రభావతి, కళ్యాణి మాలిక్, జోసెఫ్ కురియన్, కే లత. వీళ్ళందరికీ పెట్టిన అవయవాలు ఎవరు డొనేట్ చేశారు, ఎందుకు చేశారు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు,
ఐ వాంట్ టు నో ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దెమ్. వెరీ ఫనీ. వీళ్ళందరికీ అవయవాలు డొనేట్ చేసింది ఒక్క మనిషే. వాట్? ఎస్, నువ్వు చెప్పిన ఈ 5గురికి ఒక్క మనిషి అవయవాలు ట్రాన్స్ప్లాంట్ చేశారు. సేమ్ డోనరా? ఎవరో డోనర్? సో ఇక్కడ రాజారాం గారు వాళ్ళమ్మాయి పూజ ఉండేవారమ్మా, కళ్ళు చేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారండి? తెలీదమ్మా. సో పక్కింట్లో రాజారాం గారు ఉండేవారు, మీకు తెలుసా? తెలుసమ్మా. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? తెలీదు. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి? హన్సీ గారు మీరేంటి ఇక్కడ? ఓ చిన్న పనుంది. ఐఎమ్ కల్పన. నైస్ టు మీట్ యూ. అవును, మీ పక్కింట్లో రాజారాం గారు వాళ్ళమ్మాయి పూజ. ఏంటే, ఎవరి అమ్మాయి? అనసూయ గారని. ఆహా, ఏం కావాలంట? పూజ గురించి ఏదో తెలుసుకోవాలంటమ్మా. చూడమ్మా, నువ్వు తెలుసుకోవటానికి మాకేం తెలీదు. నువ్వు ఇక బయలుదేరు. రావే అమ్మా. అది లోపలికి. అమ్మా ఎవరి వెళ్ళవమ్మా. హలో, ఊరి బయట నల్లతుమ్మ తోట. ఈ ఊళ్ళో రాజారావు గారి గురించి, పూజ గురించి మీకెవ్వరూ చెప్పరండి. పూజ నీకు తెలుసా? షీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐ మిస్ హర్ సో మచ్. పూజ ఎలా చనిపోయింది? నేను పూజ ఎల్కేజీ నుండి ఇంటర్ వరకు కలిసే చదువుకున్నాం. మా ఇద్దరికి ఒకే కాలేజీలో మెడిసిన్ సీట్ కూడా వచ్చింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మన ఇద్దరిది ఒకటే సెక్షన్ అయింటే బాగుండేది కదా. అవునే. ఓకే, లంచ్ బ్రేక్లో కలుద్దాం. ఓకే, బాయ్. కాలేజీకి వచ్చిన మొదటి రోజే పూజ అనాటమీ ప్రొఫెసర్ అమర్ కళ్ళల్లో పడింది. ఒక బాడీని డైసెక్ట్ చేసి దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేసే ముందు మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఆ బాడీని ఫర్దర్ ఎక్స్పెరిమెంట్స్ కోసం ఎలా కాపాడటం అని. బాడీలో నీదే క్లాస్లో పడేసుకున్నావు. ఓ థ్యాంక్ యూ సార్. గులాబీలు అంటే ఇష్టమా నీకు? అవును సార్. అవును, నిన్ను చూస్తుంటే మనిద్దరం ఎక్కడో కలిసినట్టు, మనిద్దరికి బాగా పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. నన్ను చూస్తుంటే నీకు కూడా అలాగే ఏమన్నా అనిపిస్తుందా? లేదు సార్. నువ్వు వస్తావని నాకు తెలుసు. నువ్వు వస్తావని నాకు తెలుసు. మనం కలుస్తామని నాకు తెలుసు.